మూసి గురించి మూసి ఒకటి కాదు, ఏ అంశమైనా మీ విద్యార్థి కావచ్చు. చెప్పండి భరత్ గారు. ఏంది అసెంబ్లీలో ఎందుకు ఏదో ఒకటి సస్పెండ్ కావాలని చేసినట్టు కనిపిస్తుంది నాకు. సస్పెండ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో, 2 ఏళ్ళు ఒక్కసారి కూడా సస్పెండ్ కాలేదు, ఓసారి సస్పెండ్ అయిదాం అన్నట్టు గొడవ చేసినట్టు కనిపిస్తుంది. లేదు తప్పు పొరపడుతున్నారు. ఎందుకంటే ఒక మైనింగ్ అంటే ఇప్పుడు మైనింగ్ అక్రమాలంటే వాళ్ళు వచ్చి మీరేమైనా శుద్ధ పూసలా అంటారు. మైనింగ్ అక్రమాలంటే మీరేమైనా శుద్ధ పూసలా అంటారు కదా. శుద్ధ పూసలమా లేదా అనేది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అనడం వేస్ట్, అది ముచ్చట. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆల్రెడీ. మేము ఏం చేసినామో ఏం చేయలేదో ప్రజల ముందు ఉన్నది కాబట్టి ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఒక బాధ్యతాయుత గల మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కేబినెట్ ర్యాంక్ మినిస్టర్, నంబర్ 2 పొజిషన్ లో ఉన్న పదే చెప్పుకున్నటువంటి మంత్రి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు చేస్తూ అసలు గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక అసలు లైసెన్సే లేనటువంటి ఒక ఇల్లీగల్ మైనింగ్ కంపెనీని అక్కడ పెట్టి అక్కడ మైనింగ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ఆదాయాన్ని కొలగొడుతున్నారు కదా మంత్రి గారు. దాని పెనాల్టీయే 100 కోట్లు ఉంటుంది. రెండోది ఒక 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దాని మీద. ఖచ్చితంగా దీని మీద పదే ప్రశ్నించేసరికి ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. వీళ్ళు ఏమంటారు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అసలు మంత్రి గారిదే కాదు, మంత్రి గారి దూర బంధువులు ఎవరండి? నాకు అర్థం కాదు. స్వయానా సతీమణి గారు, కొడుకు, తమ్ముడి బంధువులు ఎట్లయితారు? దాని మీద పట్టుబట్టి ఎలా ప్రశ్నించేసరికి వాళ్ళకు నీళ్లు అంటే ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చెప్పాలో పాలుపోక ఖచ్చితంగా ఏం చేశారు? సస్పెండ్ చేశారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు? ఇవాళ కూడా మా ఎమ్మెల్యేల బృందం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా అగ్రనాయకులు హరీష్ రావు గారు అందరు కలిసిపోయి గతంలో 2-3 నెలల క్రితం అనుకుంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, పొంగులేటి గారి కొడుకు తర్వాత కొందరు రౌడీలు గుండాలు పోయి అక్కడ మన వట్టినాగులపల్లి ఏరియాలో ఒక 27 ఎకరాల స్థలము ఒక ఇద్దరికి చెందినటువంటి పెద్ద మనుషులకు 1969 నుండి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసే ప్రాసెస్లో వాళ్ళని ఏకంగా బెదిరించి మిమ్మల్ని సజీవంగా ఇక్కడ మేము దానం చేస్తాం ఏమనుకుంటారు అని చెప్పేసి బెదిరియడాలు. దాని పట్ల ఒక సిఐ హబీబుల్లా ఖాన్ అని చెప్పేసి గచ్చిబౌలి సిఐ వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి పంపిస్తే ఆయనని సస్పెండ్ చేయడము, ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేముందండి? ఇలా నాకు అర్థం కాదు. వీళ్ళు చేసే మాఫియా గురించి అడగొద్దు, రియల్ ఎస్టేట్ మాఫియా గురించి. వీళ్ళు చేసే మైనింగ్ గురించి అడగొద్దు, వీళ్ళు చేసే అక్రమ దందాల గురించి అడగొద్దు. అడిగితే సస్పెన్షన్. అంతకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? నాకు అర్థం కాదు. బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేమైతే చర్చ పెడుతున్నాం కదా, ఇలా అసెంబ్లీ లంచర్ పంపించారు మమ్మల్ని, బయట ప్రజల్లోకి వెళ్ళాం. ఇలా 20 మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడ కూర్చున్నారు. అదే తోటలో ఎక్కడైతే వీళ్ళు కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన కాడికి పోయినాం. ఇలా ఓనర్లు పిలిపించుకున్నాం, వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టినాం. వాళ్ళే నిజాలు చెప్పారు మొత్తం. 1969 అదే వాళ్ళ ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ పేరు మీద. అంటే ఇలా సస్పెన్షన్ మేము ఎక్కడ కూడా కోరుకొని చేసుకున్నది కాదు కదా. ఇలా ప్రజల శ్రేయస్సు కోసము రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నటువంటి మంత్రి గారు, ఒక అవినీతిమయమైనటువంటి మంత్రి, ఒక అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మంత్రిని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటారు. ఆయన మీరేదో డాక్యుమెంట్ రెగ్యులైజ్ చేయకపోతే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటారు. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి? ఎక్కడ? రేవంత్ రెడ్డి అన్నాడు అసెంబ్లీ సాక్షిగా, మీరు చెప్పాలి. ప్రూఫ్స్ ఉన్నాయటనా? చెప్పారు కదా ఆయన. రేవంత్ రెడ్డి చెప్పారు కదా భరత్ గారు. ముఖ్యమంత్రి గారు చాలా మాటలు ఆయన ఎక్కడో ఇప్పుడు ఏదో చిట్ చాట్ లో చెప్పింది కాదు, అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో చాలా మాటలు గతంలో భూములు రెగ్యులరైజ్ చేయనందుకు, లేకపోతే ఏదో భూముల్లో ఏదో ఆక్రమించుకున్న భూముల గురించి దాన్ని మీ ఫేవర్ లో ఇవ్వనందుకు మీరు ఆ విధంగా చేస్తున్నారన్నారు. బయట పెట్టమనండి. పెట్టారు కదా అసెంబ్లీ బయట పెట్టారు. దాని మీద ఎంక్వైరీకి సిద్ధమా, దానికి సభా సంఘం వేద్దామా అని అడిగారు. దీని మీద ఫస్ట్ సభా సంఘం వేయాలి కదా. మరి దీని మీద ఎందుకు వేస్తలేరు? ఒక మంత్రి గారి మీద అవినీతి మరకలు వచ్చినప్పుడు ఎందుకు వేస్తలేరండి? మంత్రి గారిని ఇలా బర్తరఫ్ ఎందుకు వేస్తలేరండి? నాకు అర్థం కాదు. అంటే ఒక అలిగేషన్ వేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తిరిగి ఇంకొక అలిగేషన్ వేయడం, వాస్తవాలు లేనటువంటి అలిగేషన్స్, వాస్తవాలకు దూరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడడం ముఖ్యమంత్రి గారు. 1,00,000 మాటలు చెప్తారండి, దాంట్లో 90% అబద్ధాలు చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఇదే మూసీ నది గురించి 1,50,000 కోట్ల బడ్జెట్ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 రోజుల క్రితమే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మసీదు, చర్చు, గుడి. అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట మీద వారికే క్లారిటీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు భరత్ గారు మీరు చెప్పండి. వారి దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టమనండి. అవకతవకలు ఎక్కడైనా గతంలో సభా సంఘం వేస్తా అని చెప్తున్నారు.
సభా సంఘం ఫస్ట్ దీని మీద వేయాలి కదండి. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం ఇది. రెండింటి మీద వేద్దామా అని అడుగుతున్నారు. దీని మీద మానస హిల్స్ లో ఈ రోజుకి మైనింగ్ జరుగుతున్నటువంటి విషయం ఎవరిది? చరణ్ కౌశిక్ గారు, ఇవాళ హరీష్ రావు రెస్పాండ్ అయినారు, సభా సంఘం వేద్దాం